అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో మన కలలోకి వచ్చే వస్తువులు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. వెంట్రుకలు రాలిపోయినట్లు, దంతాలు ఊడిపోయినట్లు కల వస్తే ధన నష్టము మరియు అనారోగ్య సమస్యలు వస్తాయి. సింహము, పెద్ద పులి, ఎద్దు, దున్నపోతు, కుక్క, పాము, కోతి కొన్ని రకాల మృగాలు వెనుక నుండి తరిమినట్లు స్వప్నం వస్తే ప్రభుత్వ అధికారుల వలన నష్టం కలదు. దక్షిణ దిక్కు వెళ్తున్నట్లు కల వచ్చినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి, అష్టకష్టాలు పడుతున్న వారికి కలలో మీకు ఇష్టదైవం వచ్చినట్లయితే లేదా ఏ దేవుడైతే కనిపిస్తారో వారికి పూజ చేసినట్లయితే మీరు కష్టాల నుంచి బయటపడతారని అర్థం. తెల్లని పుష్పాలు కలలోకి వచ్చినట్లయితే మానసిక సమస్యలు తీరుతాయని అర్థం. మహాలక్ష్మీదేవి స్వప్నములో కనిపించినట్లయితే అష్టలక్ష్మిలో మీకు ఏదో ఒక లక్ష్మి సిద్ధిస్తుందని అర్థం. ఎవరైతే ఉపాసన చేస్తున్న వారైతే ఉన్నారో వారికి మంత్రం సిద్ధించినట్లయితే మంత్రదేవత, అధిష్టాన దేవత మీరు సిద్ధి పొందుతారని అర్థం. భర్త కలలో వచ్చినట్లయితే దీర్ఘ సుమంగళి భవగా సిద్ధించినట్లు. కుక్కలు మిమ్మల్ని కరిచినట్లు వస్తే మీకు కష్టాలు ప్రారంభమని అర్థం, లేదా ఇతరుల వల్ల మీరు కష్టాలు పడే అవకాశం ఉన్నది. కుంకుమ కలలోకి వచ్చినట్లయితే శుభకార్యం జరుగుతుందని అర్థం. కుంకుమ కలలో కింద పడుతున్నట్లుగా కల వస్తే భర్తకు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు అర్థం. మానసిక బాధపడుతున్న వారికి శివుడు గాని, చంద్రుడు గాని వచ్చినట్లయితే మీకు మానసిక బాధ నివారణ అవుతుందని అర్థం. ఆయుధాలు కలలోకి వచ్చినట్లయితే గొడవల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దేవాలయాలు, క్షేత్రాలు మీకు కలలో వచ్చినట్లయితే త్వరలో మీరు యాత్రలు చేస్తారని అర్థం. పాము కరిచినట్లు కల వచ్చినట్లయితే అదృష్ట సిద్ధిస్తుందని అర్థం. చాలా పాములు మిమ్మల్ని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు, మీరు ఆ పాము యొక్క కాటుకి గురైనట్లు, శత్రువుల మీద గెలిచినట్లు అర్థం. పెళ్లి కాని వారికి గాజులు కలలోకి వచ్చినట్లయితే వారికి త్వరలో పెళ్లి అవుతుందని అర్థం. ఆవు కలలోకి వచ్చినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్థం. పెళ్లి కాని వారికి ఆ వంశంలో చనిపోయిన వారు కలలోకి వస్తే పితృదోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతుందని అర్థం.